మీ తాకట్టు బంగారం కష్టాలకి గుడ్ బై చెప్పండి. వెంటనే ఎన్ గోల్డ్ కి కాల్ చేయండి. ఒంగోలు కూటమిలో మాటల మంటలు మొదలయ్యాయి. ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ పైన జనసేన సీనియర్ నేత మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తీవ్ర ఆరోపణలు గుప్పిస్తున్నారు. దామచర్ల అవినీతి అక్రమాలపైన విచారణ జరిపించాలంటూ ఆయన డిమాండ్ చేస్తున్నారు. అయితే తన అనుచరులపైన అక్రమాల కేసులు పెట్టి వేధిస్తున్నారని, తాను ఎమ్మెల్యే అయితే ఎవరిని వదిలిపెట్టినట్టు కూడా బాలినేని వార్నింగ్ ఇస్తున్నారు. ప్రధానంగా రేషన్ బియ్యంతో పాటుగా ఇసుక, మద్యం దుకాణాల్లో ఎమ్మెల్యే దామచర్ల అక్రమాలకు పాల్పడుతున్నారంటూ కూడా ఆయన ఆరోపించడం, వచ్చే ఎన్నికల్లో నేను నా కుమారుడు పోటీ చేస్తామంటూ అధికారికంగా ప్రకటించడం, ఇక పైన వారంలో 4 రోజుల పాటు ఒంగోలులోనే ఉంటానంటూ బాలినేని అయితే స్పష్టం చేస్తున్న వైనాన్ని మనం చూస్తున్నాం. అయితే మాజీ మంత్రి జనసేన నేత బాలినేని శ్రీనివాసరెడ్డి కీలకమైనటువంటి కామెంట్ చేస్తున్నారు. కూటమిలో జనసేన పార్టీ తరపున బాలినేని శ్రీనివాసరెడ్డి ఇప్పటికే యాక్టివ్ అవుతున్నటువంటి నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి దామచర్ల జనార్దన్ పైన మండిపడుతున్నారు. ఈ ఇరువురు నేతల మధ్య మాత్రం ప్రకాశం జిల్లాలో ఒక్కసారిగా రాజకీయ రగడ, మాటల యుద్ధాలు కూడా సాగుతున్నటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. అయితే ఒంగోలులో ప్రధానంగా తాను నివాసంలో కూడా ఆయన మాట్లాడడం జరిగింది. జనసేన నేత మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వర్సెస్ దామచర్ల జనార్దన్ గా మారింది. ఒక్కసారిగా జనార్దన్ పైన విరుచుకుపడుతున్నారు. తానే రాజు, తానే మంత్రి అంటూ కూడా దామచర్ల ఒంగోలులో నేనే రాజు, నేనే మంత్రి అనేటువంటి రీతిలో అరాచకాలు చేస్తున్నారని ఆయన వైఖరి పైన స్థానిక తెలుగుదేశం పార్టీ నేతలు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారంటూ కూడా ఆయన ఆరోపిస్తున్నారు. దీంతో పాటుగా ప్రధానంగా రేషన్ బియ్యం యొక్క దందా సాగిస్తున్నారు, ఇసుక అక్రమ విక్రయాలు చేస్తున్నారు, మైనింగ్ చేస్తున్నారు, మద్యం షాపుల నుంచి భారీగా దందాలు సాగుతున్నాయంటూ కూడా దీనిపైన ముఖ్యమంత్రి చంద్రబాబు విచారణ జరిపించాలంటూ కూడా బాలినేని డిమాండ్ చేస్తున్నారు. దీంతో పాటుగా తన వర్గీయులు, అదేవిధంగా జనసేన కార్యకర్తలపైన స్థానిక పోలీసుల ద్వారా అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారంటూ బాలినేని మండిపడుతున్నారు. ఇకపైన ఒంగోలులో వారంలో 4 రోజులు ఇక్కడే ఉంటానని, బాధితులకు అండగా ఉండేందుకు ఇకపైన వారంలో 4 రోజుల పాటు ఒంగోలులోనే ఉంటానని, వచ్చే ఎన్నికల్లో తనతో పాటుగా తన కుమారుడు కూడా పోటీ చేస్తారంటూ ఆయన స్పష్టం చేసినటువంటి విధానాన్ని మనం చూస్తున్నాం. అయితే బాలినేనికి దామచర్ల కూడా కౌంటర్ ఇస్తున్నటువంటి సందర్భాలు. కానీ ఇదిలా ఉంటే బాలినేని చేసినటువంటి తాజా కామెంట్స్ ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఒక్కసారిగా రాజకీయ హీట్ మొదలైంది. ప్రత్యర్థి పార్టీల కన్నా కూటమి పార్టీల నేతల మధ్య సాగుతున్నటువంటి ఈ మాట ప్రతి మాట, విమర్శ ప్రతి విమర్శ మాత్రం ఒక్కసారిగా హైలైట్ అవుతున్నాయి. ఇంతకు బాలినేని ఏమన్నారో ఒకసారి చూద్దాం. దేనికని సిద్ధం? నేను అప్పుడు చెప్తున్నా, జనార్దన్ నిన్ను చూసి భయపడేవాడు ఎవరు లేడు. నువ్వేదో కేసులు పెట్టించిన నేను చేయడం, నువ్వేం చేసేది చేసుకో. నేను ప్రజల తరపు నిలబడతా, ఇక్కడ దేనికైనా ఉంటా, చూసుకుందాం. దేనికైనా సిద్ధమే. జనసేన కూటమి ఉంది. 150 ఫేర్ షాపులు ఇస్తే ఉంటే 1 షాపు ఇస్తావు జనసేనకి. 1 షాపు అంటే నీకు వాళ్ళు అనికి మన ఓట్లు వేసేదానికే నా జనసేన, వేరే దానికి పైకి రాదా? 1 షాప్ ఇస్తావు. ఏం చేసావు చెప్పు జనసేనకి? నాకు మళ్ళీ నేను కొత్తగా వచ్చాను, పాత వాళ్ళకి సాయం చేయాలి కదా. ఎవరు ఒక నటం పెట్టుకొని రాజకీయం చేస్తున్నారు తప్పితే జనసేనకి ఏం చేసావు? ఇక్కడ కాదు, జిల్లాలో ఉన్నటువంటి చాలా మంది జనసేన చాలా కార్యకర్తలు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. చాలా అన్యాయం, వాళ్ళు ఓట్లు వేసి అన్యాయం ఉంటారు. వాళ్ళందరూ కూడా నేను అండగా ఉంటా, నేను ప్రతి కాన్స్టిట్యూన్సీకి జరిగేటటువంటి ప్రతి విషయం నేను ఓపెన్ అవుతా, నేను ఊరుకోను. ఎందుకంటే దానికి ఓటు నశించింది. ఓటు అనేది కొంతకాలమే ఉంటుంది, ఓటు నశించింది అని ఖచ్చితంగా కూడా నేను జనసేన కార్యకర్తల కోసం, నేను ప్రజల కోసం, ఎవరైనా ప్రజలు ఎక్కడ ఇబ్బంది జరిగినా నేను రెడీగా ఉన్నా. నేను వచ్చి నాకు ఎన్ని కేసులు నన్ను పెట్టుకొని నేను మటుకి ప్రజల కోసం పోరాడడానికి సిద్ధపడ్డాను కూడా తెలియజేసుకుంటా ఉన్నా. ఇది బాలినేని శ్రీనివాసరెడ్డి చేసినటువంటి కామెంట్స్. ప్రధానంగా దశాబ్దాలుగా ఒంగోలు రాజకీయాల్లో దామచర్ల వర్సెస్ బాలినేని కుటుంబాల మధ్య తీవ్ర పోటీయే కనబడుతున్నటువంటి వైనాన్ని కూడా మనం చూసాం. బాలినేని వైసీపీని వీడిన తర్వాత జనసేన పార్టీలో చేరడం, కూటమిలోకి వచ్చిన తర్వాత కూడా క్షేత్రస్థాయిలో వారి మధ్య వైరం మాత్రం ఎక్కడ తగ్గినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. స్థానిక పనులకు సంబంధించి కూడా నియోజకవర్గంలో పనులు, అభివృద్ధి కార్యక్రమాలు, మరి ముఖ్యంగా నామినేటెడ్ పోస్టుల భర్తీకి సంబంధించినటువంటి అంశంతో స్థానిక అధికారులపైన పట్టు సాధించేటువంటి విషయంలో ఇరు వర్గాల మధ్య విభేదాలు మాత్రం తారాస్థాయికి చేరుతున్న వైనాన్ని మనం చూస్తున్నాం. గత ప్రభుత్వ హయాంలో నమోదైనటువంటి కేసుల అంశం దగ్గర నుంచి పాత కక్షల నేపథ్యంలో ఒకరిపైన ఒకరు బహిరంగంగా హెచ్చరికలు జారీ చేసుకునేటువంటి ఉద్రిక్త పరిస్థితులకు దారితీస్తున్నటువంటి పరిస్థితి. అయితే కార్యకర్తలు కూడా ఒక రకమైనటువంటి అయోమయానికి గురవుతున్నారు. ఇరు వర్గాల కార్యకర్తలు, అగ్రశ్రానికి సంబంధించినటువంటి నేతలు ఇద్దరు పచ్చగడ్డి వేస్తే పగ్గుమనేలా వ్యవహరిస్తుండడం, కేంద్ర స్థాయిలో ఉన్నటువంటి కీలకమైనటువంటి నేతలు ఇంకా మౌనమే దాల్చడం,
క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ జనసేన కార్యకర్తలకు అసలు ఏం చేయాలో పాలుపోక గందరగోళానికి గురవుతున్నారు. పార్టీ ప్రతిష్టతలు కూడా దెబ్బతినేటువంటి పరిస్థితులు ఉన్నాయనేది మాత్రం రాజకీయ విశ్లేషకుల దగ్గర నుంచి వస్తున్న ప్రధాన మాట. కూటమి ప్రభుత్వం ఉన్నప్పటికీ నాయకుల మధ్య సమన్వయాన్ని పాటించకుండా ఈ విధంగా రచ్చకెక్కడం ప్రతిపక్షాలకు ఒక రాజకీయంగా ఆయుధంగా మారుతుంది అనేటువంటి అంశం మాత్రం క్లియర్ కట్ గా కనబడుతుంది. అధిష్టానం ఇప్పటికైనా జోక్యం చేస్తుందా అంటూ కూడా ప్రకాశం జిల్లా కార్యకర్తలు విసితంగా వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ప్రధానంగా ఒంగోలులో పరిస్థితి చేయి జాటకుండా మరి ముఖ్యంగా తెలుగుదేశం జనసేన అగ్ర నాయకత్వాలు కూడా వివాదాన్ని సీరియస్ గా తీసుకునేటువంటి అవకాశం కూడా కనబడుతుంది. ఉమ్మడి సమన్వయ కమిటీల ద్వారా సర్ది చెప్పేటువంటి ప్రయత్నం చేసిన స్థానికంగా కూటమికి ఇబ్బందులు తప్పవు అనేటువంటి అంశం మాత్రం చాలా స్పష్టంగా మనం చూస్తున్నాం. ప్రకాశం జిల్లా రాజకీయాలు మాత్రం రోజుకో మలుపు తిరుగుతున్న పరిస్థితులే మనం చూస్తున్నాం. ప్రధానంగా దామచర్ల వర్సెస్ బాలినేని శ్రీనివాసరెడ్డి మధ్య సాగుతున్నటువంటి ఈ విమర్శ ప్రతి విమర్శకు అధిష్టానం జోక్యంతో చెక్ పెడతారా లేదా ఇంకా ప్రకాశం జిల్లా రాజకీయాలు ఇదే విధంగా ఊపందుకుంటాయా? వైసీపీని వీడిన తర్వాత గతంలో వైసీపీలో కీలకంగా మంత్రిగా పనిచేసినటువంటి అనుభవం, దీంతో పాటుగా కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా పనిచేసినటువంటి అనుభవం, ఒంగోలు జిల్లా వ్యాప్తంగా తనకంటూ ఒక పట్టు నిరూపించుకునేటువంటి దిశగా అడుగులు వేస్తున్నారు బాలినేని శ్రీనివాసరెడ్డి. తనకున్నటువంటి క్యాడర్ తో పాటుగా జనసేన చేరికల కమిటీ ద్వారా వివిధ పార్టీల నుంచి జనసేన వైపు అడుగులు వేసేటువంటి ప్రతి ఒక్కరికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం, దాంతో కీ రోల్ పోషించడం, క్రియాశీలక రాజకీయాల్లో కూడా యాక్టివ్ గా ఉన్నారు బాలినేని శ్రీనివాసరెడ్డి. అయితే బాలినేని యొక్క ఆధిపత్యాన్ని అడ్డుకునేందుకు దామచర్ల జనార్దన్ యొక్క ప్రయత్నాలు కూడా ఇదే విధంగా కనబడుతున్నాయి. ఒకరిపైన ఒకరు దూషించుకోవడం, ఒకరిపైన ఒకరు ప్రతి సవాళ్లు విసురుకోవడం, జిల్లాలో రాజకీయంగా పట్టు సాధించేందుకు, జిల్లాలో ఆధిపత్యాన్ని ప్రయోగించేందుకు, ఆధిపత్యాన్ని ప్రదర్శించేందుకు ఒకరిపైన ఒకరు వార్నింగ్లు ఇచ్చుకుంటున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. తాజాగా బాలినేని కామెంట్స్ మాత్రం ఒక్కసారిగా హీట్ ఎక్కిస్తున్నాయి. ప్రకాశం జిల్లా రాజకీయాలు ఎటువైపు పయనిస్తాయో అన్న ఉత్కంఠ మాత్రం జిల్లా స్థాయిలో ఉన్నటువంటి క్యాడర్లో చాలా స్పష్టంగా కనబడుతున్నాయి.